వాణిజ్య సరళిలో సాగయ్యే దుంపజాతి కూరగాయ పంటల్లో కందను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కంద ఎక్కువగా గోదావరి జిల్లాలోనూ, కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికంగా సాగులో ఉంది. ఈ పంటను విత్తేందుకు ఇదే సరైన అదును. కంద పంటలో ఎకరానికి వచ్చిన మొత్తం దిగుబడిలో దాదాపు 25% విత్తనానికి సరిపోతుంది. కాబట్టి రైతుల విత్తనం ఎంపిక దగ్గర నుంచి ప్రతి దశలోనూ శాస్త్రీయతను జోడించినట్లయితే ఎకరాకు 30 టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే దుంపలను నాటగా ప్రస్తుతం నాట్లు వేసే రైతాంగం ఎలాంటి మెలకువలు పాటించాలో ఈనాటి మట్టి మనిషి కార్యక్రమంలో తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సాగయ్యే దుంపజాతి కూరగాయ పంటల్లో వాణిజ్య ప్రాముఖ్యత కలిగిన పంట కంద. భారతదేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తూ ఉంటారు. కోస్తా జిల్లాలలో అధికంగా సాగులో ఉంది. ఈ దుంపను కూరగాయగాను పచ్చళ్ల తయారీకి ఉపయోగిస్తారు. దీనిలో ప్రధానంగా పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్ ఏ, విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి. నల్లరేగడి నేలల్లో మే, జూన్ మాసాల్లో దుంప నాటుకుంటే అధిక దిగుబడి వస్తుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా నాటవచ్చు. కంద సాగుకు నీటి వనరులు కలిగి ఉండి నీరు బయటకు పోయే సౌకర్యం ఉన్న సారవంత నేలలు అనుకూలం. వేసవిలో భూమిని 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతుగా దున్నాలి. మన ప్రాంతంలో ప్రధానంగా గజేంద్ర రకం ఎక్కువగా సాగులో ఉంది. దీని పంటకాలం 7 నుంచి 8 నెలలు. లంక భూముల్లో దీని విస్తీర్ణం ఎక్కువగా ఉంది. అలాగే ఆదాయం కూడా ఎక్కువగా వస్తుంది. దీంతో రైతులు ఎక్కువగా కంద సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. విత్తనం ఎంపిక, సాగు యాజమాన్యంలో తగిన మెళకువలు పాటిస్తే అధిక దిగుబడులను సాధించవచ్చంటున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్. మన రాష్ట్రంలో ప్రధానంగా రకాలు గమనించినట్టయితే గజేంద్ర అనేటువంటి ఇంప్రూవ్ చేసినటువంటి రకం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి విడుదల చేయబడింది. ఇది అధిక దిగుబడినిచ్చేటువంటి రకం, తీపిగా ఉంటుంది, ఆక్సలేట్స్ తక్కువగా ఉంటుంది కనుక ఇది ఈ సాగులో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. మనం వేసుకున్నటువంటి విత్తనాన్ని తెగుళ్ళు, పురుగులు లేనటువంటి ఆశించినటువంటి దాన్ని మనం ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాదాపు 300 గ్రాములు ఉండేటువంటి దుంపని మనం నాటుకోవాలి. ఒకవేళ దుంప పెద్దగా ఉన్నట్టయితే దాన్ని కన్నులు ఉండేటట్టు కోసుకొని నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విత్తనాన్ని నాటే ముందే ఈ యొక్క దుంపలకి శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 1 లీటర్ నీళ్ళకి 2.5 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్, 5 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపేసుకొని ఆ ద్రావణంలో 15 నిమిషాల పాటు ఈ దుంపల్ని మనం నానబెట్టినట్టయితే దుంప ద్వారా ఆశించేటువంటి శిలీంద్ర సంబంధమైనటువంటి తెగుళ్ళు రాకుండా ఉండటానికి ఇది సహాయం చేస్తూ ఉంటుంది. కనుక తప్పనిసరిగా శుద్ధి చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి. ఈ దుంపలు చేసుకుంటానికి ముందే ప్రధాన పొలాన్ని మనం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లోతుగా దుక్కు చేయాలి. చివరి దుక్కులో మనం 10 టన్నులు పశువుల ఎరువుని మనం 1 ఎకరానికి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటే చివరి దుక్కులోనే మనం భాస్వరాన్ని ఇచ్చేటువంటి ఎరువులను మనం వేసుకోవాలి. ఈ నాటుకునేటువంటి సమయాన్ని గమనించినట్టయితే మే మాసంలో కానీ జూన్ మాసంలో కానీ మనం ఈ కందని నాటుకున్నట్టయితే మనం అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 45 సెంటీమీటర్లు ఉన్నటువంటి గుంటలు మనం తీసుకొని ఆ గుంటల్లో 60 సెంటీమీటర్లు మొక్కకి తర్వాత వరుసకి మధ్య దూరం ఉండేటట్టు చేసుకుంటూ మనం ఈ దుంపల్ని నాటుకోవాలి. కందలో అంతర కృషి చేయడానికి అవకాశం ఉండదు. కలుపు ఎక్కువగా వచ్చే భూముల్లో మొదటి దఫా తడి ఇచ్చిన తర్వాత కలుపు మందును పిచికారీ చేసి అరికట్టాలి. అలాగే సిఫార్సు చేసిన మేరకు ఎరువులను సమయానుకూలంగా వేయాలి. ప్రధానంగా మనం వేసిన వెంటనే తేమ ఉన్నప్పుడు పెండి మీద తాలినటువంటి మందుని ఎకరానికి 1 లీటర్ చొప్పున మనం పైపాటుకు పిచికారీ చేసినట్టయితే మొదటి దశలో వచ్చేటువంటి కలుపు అంతటిని కూడా మనం సమర్థవంతంగా అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దశల్లో మనకు అవసరమైనప్పుడు 2-3 సార్లు మనం కూలీలను పెట్టుకొని మనం మధ్యలో ఉన్నటువంటి కలుపు అంతటిని కూడా పూర్తిగా తీపిచ్చాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. ఎరువుల యాజమాన్యాన్ని గమనించినట్టయితే మనకు దీంట్లో భాస్వరానికి సంబంధించినటువంటి ఎరువుల్ని దాదాపు 150 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో చివరి దిక్కులోనే మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత దాదాపు ప్రతిసారి కూడా 33 కిలోల నత్రజని, 33 కిలోల పొటాష్ ఇచ్చేటువంటి ఎరువుల్ని 3 దఫాలుగా వేసుకోవాలి. మొత్తం పంటకాలంలో 100 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 100 కిలోల పొటాష్ ఇచ్చేటువంటి ఎరువుల్ని 1 ఎకరానికి మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ నత్రజని తర్వాత పొటాష్ ఎరువులు మనం గమనించినట్టయితే యూరియా రూపంలో అయితే 72 కిలోలు మనం ప్రతి దఫాకి వేసుకోవాలి. పొటాషియం 60 కిలోల చొప్పున ప్రతి దఫాకి వేసుకోవాలి.
మొక్క వేసిన తర్వాత 40 రోజులకి 80 రోజులకి 120 రోజులకి మనం ఈ యొక్క ఎరువుల్ని 3 దఫాలుగా మనం సమానంగా మనం వేసుకున్నట్టయితే మొక్కకి సక్రమంగా ఎరువులు అంది పంట దిగుబడి బాగుంటుంది, పంట పెరుగుదల కూడా బాగుండి మంచి నాణ్యమైనటువంటి దుంపల్ని మనం ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పండించే యాసంగి వరి ప్రస్తుతం గింజ పాలు పోసుకునే దశలో ఉంది. అయితే కాలువల కింద వరి సాగయ్యే ప్రాంతాల్లో పైరుకు ఎలుకల సమస్య తీవ్రంగా మారింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలుకల ఉధృతి ఎక్కువగా ఉంది. పైరు చిరుపట్ట దశ నుంచి ఈనిక దశలో వీటి వల్ల నష్టం అపారంగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని ఎరతెర పద్ధతి ద్వారా అరికట్టవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. గోదావరి జిల్లాల్లో సాగవుతున్న వరి పంటలో ఎలుకల ఉధృతి రైతుకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. పైరు పొట్ట దశ నుంచి పంట చేతికొచ్చే వరకు ఎలుకల బెడద వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీటి బెడద ఎక్కువగా ఉన్న పొలాల్లో 95% వరకు పంట నష్టపోయి రైతులు అసలు కోతలు కోయకుండానే వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. వీటి నివారణకు రైతులు నారుమడి పోసే దగ్గర నుండి దమ్ము చేసుకునే వరకు గతంలో బుట్టలను పెట్టేవారు. ఎలుకల ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు పంట కాలంలో ఒక్కోసారి జింకు, ఫాస్ఫేట్ ఎర, బొరియల్లో అల్యూమినియం ఫాస్ఫేట్ బిల్లలను వేసి కప్పేవారు. పంట ఏ దశలోనైనా ఎలుక కన్నాలలో పొగను బారోప్యూమిగేటర్ ద్వారా వదిలి చంపేవారు. ఇప్పుడు అనేక చర్యలు చేపట్టినా వాటిని అరికట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఎలుకల నివారణకు ఎరతెర పద్ధతిని కనుగొన్నారు. ఈ విధానం పట్ల రైతులకు అవగాహన కల్పిస్తున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా ఉభయ గోదావరి వరి మనం ఎక్కువగా పండించే ఉభయ గోదావరి జిల్లాలు, అదేవిధంగా నెల్లూరు, గుంటూరు, ఈ డెల్టా ప్రాంతాల్లో కూడా మనకి ఇటీవల కాలంలో ఎప్పటి నుంచో కూడా మనకి ఎలుకల సమస్య అనేది చాలా ప్రధానమైన సమస్య. ముఖ్యంగా ఈ ఎలుకలు వివిధ పంటల్లో మనం ఎలుకల యొక్క సమస్య కనుక గమనించినట్లయితే ప్రధానంగా మనకి వరిలో ఇది ఒక ప్రధాన సమస్యగా ఉంటుంది. మనకి నారుమడి వేసిన దగ్గర నుంచి కోతలు అయ్యే వరకు కూడా వివిధ దశల్లో మనకి ఎలుకల వల్ల సమస్య అనేది రైతాంగం చవిచూస్తుంది. సో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎలుకలకి సాధారణంగా మనకి ఈ గోదావరి, అదేవిధంగా ఇతర డెల్టా ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే రైతులు మనకి ఎలుకలకు బుట్టలు పెట్టించడము, అదేవిధంగా ఎలుకల మందు పెట్టడము, లేకపోతే బొరియల్ని తవ్వించి ఎలుకలు పట్టే వాళ్ళ చేత చేయడం, ఇట్లాంటి పద్ధతులు మనం చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మనకి ఈ మధ్య అంటే మనకి మారుటేరు వరి పరిశోధనా స్థానంలో మనకి గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి అఖిల భారత సెకసేరుకు చీడల యాజమాన్య అనుబంధ విభాగం అనేది ఒక ఐసీఆర్ స్కీమ్ అనేది ఇక్కడ పనిచేస్తుంది. ముఖ్యంగా మన ఎలుకలు ఇతర సెకసేరుకాల మీద వాటి యొక్క సమస్య పొలాల్లో ఎలా తగ్గించాలని అనే దాని మీద మనం ఎక్కువగా పరిశోధనలు చేస్తూ ఉంటాం. సో ఆ సంస్థ నుంచి మనకి ఈ ఎర్రతెర అనే ఈ పద్ధతిని మనం కనుగొనడం అనేది జరిగింది. అంటే ముఖ్యంగా మీరు కనుక చూసినట్లయితే ఈ ఎర్రతెర పద్ధతిలో మన ఈ యొక్క వరి పొలం చుట్టూ కూడా ఈ యొక్క ప్లాస్టిక్ షీటును మనము 1 అడుగున్నర ఎత్తులో, అంటే నీటికి అడుగున్నర ఎత్తులో మన చుట్టూ ఒక తెర మాదిరిగా ఏర్పరచుకున్నప్పుడు ఏమవుతుందంటే రాత్రిపూట సాధారణంగా ఎలుకలు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో అవి ఎప్పుడైతే పొలంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయో ఈ తెర అనేది అడ్డు వస్తుంది. వచ్చినప్పుడు సాధారణంగా అయితే తెరకి కన్నం పెట్టేసి అవి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. కాకపోతే మనం ఇక్కడ చేసేది ఏంటంటే ఎలుక యొక్క ప్రవర్తనను మనం అనుసరించి తెరకి మనమే అక్కడక్కడ ప్రతి 20-30 మీటర్లకి దూరంలో మన తెరకి మనమే రంధ్రాలు చేసి ఆ రంధ్రాల వెనక భాగాన్ని మనం తీగబోన్లు అనేవి అమరుస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఎలుక లోపలికి ప్రయాణించడానికి ప్రయత్నిస్తుందో ఆ రంధ్రం కూడా ఎలుక వెళుతుంది. వెళ్ళిన తర్వాత ఆ తీగ బోన్లో పడి అది మనకి చిక్కుతుంది. ఆ బోన్ కాలువలో ఒక 2 నిమిషాల పాటు నీటిలో ముంచేస్తే ఆ ఎలుక చనిపోవడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత అదే ప్లేస్లో మన ఈ యొక్క ఎలుక బోన్ అనేది, తీగ బోన్ అనేది పెట్టుకోవాలి. అంటే ముఖ్యంగా రైతులు అడుగుతూ ఉంటారు, ఇది చాలా ఖర్చుతోటి శ్రమతో కూడుకున్న పని. అంటే ముఖ్యంగా ఎక్కడైతే మనకి ఈ యొక్క ఎలుకల సమస్య చాలా ఎక్కువ, అంటే కొన్ని ప్రాంతాల్లో ఎలుకలు వల్ల రైతులు అసలు పంట వేయడానికి కూడా సంశయిస్తూ ఉంటారు. అట్లాంటి ప్రాంతాల్లో ఇది మనకి చాలా చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా రైతులు ప్రధాన పొలంలో పెట్టుకోవడానికి ఎక్కువ శాతంలో, ఎక్కువ మొత్తంలో మనకి ఈ తెర అనేది అవసరం పడుతుంది.
అదేవిధంగా ఒక ఎకరానికి మనం ఈ తెర పెట్టుకోవడానికి సుమారుగా 3,500 రూపాయల వరకు మనకు ఒక రైతుకి ఖర్చు అవుతుంది. కానీ గోదావరి జిల్లాలో కనుక మీరు గమనించినట్లయితే రైతులు ఒక్కొక్కసారి ఎకరానికి 10,000 ఖర్చు పెట్టిన సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. అంటే ఎలుకల సమస్య ఎక్కువగా ఉన్న సంవత్సరాల్లో. కాబట్టి రైతులు ఇది అమర్చుకోవాలి. ఇందులో మనం ఏ విధమైన రసాయనాలు అంటే ఏ విధమైన విషపూరిత రసాయనాలు వాడట్లేదు కాబట్టి అవి ఏవైనా కూడా మనకి ఇతర సహజ శత్రువులకి వీటందరికీ కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మనకి వాతావరణానికి ఏ విధమైన కాలుష్యం లేకుండా కాలుష్య రహితంగా మనకి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని రైతు సోదరులకి తెలియజేస్తున్నాం. మొత్తం మీద వరిలో ఎలుకల నివారణకు మరో పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. క్షేత్రస్థాయిలో ఈ పద్ధతిపై రైతులు అవగాహన పెంచుకుంటే ఎలుకలను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఒకప్పుడు సన్న బియ్యం కొనలేని పేదలు కడుపు నింపుకోవడానికి జొన్నలను ఆహారంగా తీసుకునేవారు. ఇప్పుడు అది తారుమారైంది. సన్న బియ్యం తింటే పడని సంపన్న వర్గాల వారు సైతం జొన్నలు వాడుతున్నారు. జొన్న అన్నం, రొట్టెలు ఎక్కువగా తింటున్నారు. దీంతో పాటు పంట సాగు తగ్గడంతో మార్కెట్లో జొన్నలకు గిరాకీ పెరిగింది. దీన్నే దృష్టిలో పెట్టుకుని కృష్ణా జిల్లాకు చెందిన కొందరు రైతులు కొన్నేళ్లుగా రెండో పంటగా జొన్నలను సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. రబీ జొన్న సాగు ఆశాజనకంగా ఉంది. రైతులు కూడా దిగుబడులపై అదే స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. కేవలం భూమిలోని తేమ, మంచు ఆధారంగా సాగయ్యే పంట కావడంతో కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. గతంలో రెండో పంటగా మినుమును సాగు చేసేవారు. అయితే చీడపీడల ఉధృతి పెరిగిపోవడం, వాటి నివారణకు అధిక ఖర్చులు చేయడం, ఇటు దిగుబడులు కూడా తగ్గుతూ వచ్చాయి. మరోవైపు కూలీల సమస్య కూడా అధికమవడంతో ప్రత్యామ్నాయంగా మొక్కజొన్నను సాగు చేశారు. అయితే ఈ పంటకు కూడా పెట్టుబడులు పెరగడం, అటు నీటి తడులు కూడా అధికంగా అవసరం ఉండటంతో ప్రత్యామ్నాయంగా 7-8 ఏళ్లుగా జొన్న సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి తడులతోనే పంట చేతికొస్తోంది. అంతేకాదు ఈ పంటకు కూలీల సమస్య కూడా లేకపోవడంతో రైతులు జొన్న సాగే మేలంటున్నారు. 10 సంవత్సరం బట్టి జొన్న ఎత్తనం అండి. ఎవరికి మినిమం వేసే వాళ్ళు మినిమం పన్నట్లేదని జొన్న ఎత్తనం అండి. ఇక ఆ జొన్న ఎకరానికి ఒక 20,000 పెట్టుబడి అవుతుంది. ఎకరానికి 20 కానించి 15 వరకే అవుతున్నాయి. నీకు ఇప్పుడు రేటు వరకు అయితే 1200 కొనుప్పుడు బట్టి 1800 కానించి 2,000 తక్కువ అంటున్నారు. విత్తనాలు ఇక్కడ మామూలు మందుల కొట్లో తెస్తున్నామండి. ఇక్కడ నీకు మామూలు మహాలక్ష్మిను హైటెక్ 2 విత్తనాలు ఉన్నాయండి. కొంత హైటెక్, కొంత మహాలక్ష్మి 2 వేస్తున్నాం. ఈ కొద్దిగా హైటెక్ బాగుందని అనుకుంటున్నారండి ఇప్పుడు ఈ సంవత్సరం. ఎవరికి మహాలక్ష్మి బాగుంది కానీ ఇప్పుడు హైటెక్ బాగుంది అంటున్నారు. మిషన్తో కోసేసుకుని ఉరి తర్వాత మిషన్ పెట్టి బాక్స్తో జొన్న వేస్తున్నాం. కూలీలతో పని లేదండి. ఇది నేను ఒకళ్ళిద్దరు పోతే అక్కడ కంకులు ఏరుకోవటం, ఒకళ్ళిద్దరిని తీసుకెళ్ళి తాటర్లో పోయి పోసుకొని ఏరుకోవటమే. ఏరియాలో 1500 ఎకరం వేసారండి. ఎవరికి మొక్కజొన్న వేసేవాళ్ళం అండి. మొక్కజొన్న ఏమో పెట్టుబడి ఎకరానికి 30,000 అయిపోతుంది మొక్కజొన్న. ఇదైతే దానికి 4 తళ్ళు నీళ్ళు పెట్టాలి. ఇదే 2 తళ్ళు నీళ్ళు 20,000 అయిపోతుంది. ఇది ఈ ముందు కట్ల అయినా కానీ విత్తనాలు కానీ మొత్తం ఖర్చు అయినా కానీ 20,000 అయిపోతుంది. ఇది అదేమో 30-35,000 దాకా అవుతుంది. ఎకరానికి 10 కట్టల దాకా పిండి వేయాలి దానికి. అది మొక్కజొన్నకి ఎక్కువ అయిపోతుంది పెట్టుబడి. అవి వచ్చాయేమో దీనికి మళ్ళీ అమ్ముతున్నాయి కూడా. అందుకని అది దీనికన్నా జొన్న సుఖంగా ఉందని జొన్న వేస్తున్నాం. 5-6 సంవత్సరాల మట్టిగా మొక్కజొన్న మానేసి జొన్న వేస్తున్నాం. జొన్న అయితే కొద్దిగా పర్వాలేదు. కొద్దిగా ఇక పెట్టుబడి తక్కువ అవుతుంది. కత్తి ఎకరానికి 15 కానించి 20 బత్తాల వరకు అవుతున్నాయి. రేటు కూడా ఇప్పుడు మొదటైతే 1200 కానీ ఇప్పుడైతే 1800, 2000 దాకా ఉంటున్నాయండి. ఇప్పుడు పర్వాలేదు మాదిరిగా ఉందండి పంట. మన జొన్నకి కొన్ని పడిపోయినాయండి చేలు. కొన్ని గాలివానికి కొన్ని చేపల్లా పడిపోయినాయి చేలు. అయ్యేమో కొద్దిగా గింజ ఊరదండి. అది తెల్లబడిపోద్ది. కంకి తెల్లబడిపోయి గింజ అవసిపోయి దిగుబడి రాదండి. అది పడిపోయినాయి. చాలా తరిగి వచ్చేస్తాయి. చీడపీడలకి మందులు కొడుతున్నాను కొన్ని. ఇప్పుడు మొన్న ఇది పడిందండి, తెల్లదామ పడింది. మళ్ళీ దానికి ఎర్రనెల్లు పడింది. అది కూడా స్ప్రే చేస్తున్నాం. పాలను రాకముందు మాకు నీళ్ళు కొడతాను బాగా. అసలు నీళ్ళు చెరువుల కింద వానలు కుడితే పండే లేదు. వానలు లేకపోతే ఆ పని పొట్టకారం ఎండిపోయాయి. తర్వాత పావరకాలం వచ్చినాక కత్తి మాకు పంటలు బాగా పండుతున్నాయి. కత్తి ఏంటంటే జొన్న వేసుకుంటున్నాం, ఊరు వేసుకుంటున్నాం. వాటికి నీళ్ళు చక్కగా టయానికి నీళ్ళు వస్తున్నాయి. అక్కడ మోటార్లు పెట్టుకుని ఇటు ఆడించుకుంటున్నాము. చెరువులు నింపుకుని చెరువుల ద్వారా ఇంజిన్ పెట్టి నీళ్ళు పెట్టుకుంటున్నాము. దానివల్ల మాకు పావరం కాలం వల్ల బాగా ఉపయోగపడిందండి మాకు. ఇది వచ్చినాక మొక్కజొన్న కానీ, దాళవ కానీ, జొన్న కానీ వేసుకుంటున్నాం నీళ్ళు దాన్ని బట్టి. ఇక ఈ పావరం వచ్చినాకే మాకు పంటలు పండుతున్నాయి. అంతకుముందు ఎండిపోయాయి వాన లేక, నీళ్ళు అయిపోయాయి. వాన కురితే వర్షాధారం చెరువులు నిండితే నీళ్ళు పండి, లేకపోతే లేదు. పొలాన కాలం తోయినాకే ఈ మొత్తం ఊళ్ళన్నీ గన్నవరం మండలం ఊళ్ళన్నీ పండుతున్నాయి శుభ్రంగా పంటలు.
ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ల మేత మరియు ఆల్కహాల్ తయారీ కోసం వినియోగిస్తారు. రబీ పంటలో సాగు చేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు. అయితే ఇటీవలి కాలంలో ఆరోగ్యాన్నిచ్చే ఆహారపు పంటగా జొన్న బహుళ ప్రజాదరణ పొందింది. మార్కెట్ ధర కూడా ఆశాజనకంగా ఉండటం వల్ల జొన్నను రబీలో ఎక్కువ స్థాయిలో పండించడానికి రైతాంగం మొగ్గు చూపుతున్నారు. రబీలో ఈ జొన్న వేస్తామండి. ఇదివరకు మినుము వేసేవాళ్ళు కానీ పండట్లో 2002 కానించి మినుము పంట మానేసింది. అందుకని ఇక ఈ లేబర్ కూడా దొరకట్లేదు. కోత మెస్లో కూలీళ్ళు ఇల్లు దొరక కుప్పలో వ్యవసాయం చేయలేక ఈ మెస్లు వచ్చినాయి, ఉరికోత యంత్రాలు వచ్చినాయి, కోసుకుంటున్నామండి. కోసుకుని ఇట్లా మెస్లు కూడా ఈ జొన్న కూడా తాటలు పెట్టి వేస్తున్నామండి. మనుషులు దొరకట్లేదు. ఈ పెట్టుబడి కూడా దాదాపు ఎకరానికి 7 కట్టలు, మందు కట్టలు 7 కట్టలు వేస్తున్నామండి. ఈ కోత కూడా మిషన్కి వస్తుంది. ఈ రేటు కూడా ఇదివరకు అసలు 1200 కొన్నారండి. ఈ 2 ఏళ్ళ మట్టి కొద్దిగా ఇతర రాష్ట్రాలు ఎక్స్పోర్ట్ వచ్చి కొద్దిగా 1800 కొన్నారండి. దాని మీద కొద్దిగా వేస్తామండి. అదే జరిగేది అండి. కాదు పంట కూడా పురుగులు ఎక్కువైపోయినాయండి. కంకులు పురుగులు కనపడుతున్నాయి. పెట్టుబడి కూడా దాదాపు 20,000 దాకా అవుతుంది. పెట్టుబడి కూడా మందు కొట్ల ఇంతవరకు అసలు మందు కొడితే ఇంకా ఎక్కువ 25,000 దాకా అవుతుంది. మందు కొట్ల కొంతమంది కొడుతున్నారు కానీ మనం కొట్టదలుచుకోలేదు. 15,000 దాకా అవుతుందండి. 25 ఒళ్ళు పెద్దగా నా ఊటికి 2-3 అవుతాయి కానీ బాగా పంట పైరు అంటాలండి. పైరు అంటే బాగా అంటే మాత్రం ఒక 25 అవుతాయి. యావరేజ్ కింటాలి లేదా యావరేజ్ 15-20 మధ్యలో గ్యారెంటీ. పశువు ఆరోగ్యంగా ఉంటేనే పాల దిగుబడి బాగా ఉంటుంది. పాల దిగుబడి ఆశాజనకంగా ఉంటేనే పాడి రైతుకు మేలు. అలా కాకుండా పశువు అనారోగ్యం బారిన పడితే పోషణ వ్యయం పెరిగి ఆర్థికంగా నష్టపోతాడు. పశువులకు సంక్రమించే వ్యాధుల్లో గాలికుంటు తీవ్రమైంది. దీని నివారణ కోసం జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం ద్వారా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత టీకాలు వేస్తున్నారు. దీంతో పాటు వేసవి కాలంలో చేపట్టాల్సిన పశు సంరక్షణ చర్యలపై విజయనగరం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ మహిళలకు పాడి పరిశ్రమ ఎంతో లాభదాయకంగా మారింది. విజయనగరం జిల్లాలో ప్రస్తుతం ఏ గ్రామానికి వెళ్లినా మహిళలు పశువులను పెంచుతూ తమ సొంత కాళ్లపై నిలబడి ఆర్థికంగా స్వావలంబన పొందుతున్నారు. పాల ఉత్పత్తితో పాటు పశువుల పేడ, గెత్తంతో అదనపు ఆదాయం సంపాదిస్తున్నారు. తొలుత 1-2 పశువులతో ప్రారంభించిన మహిళలు క్రమంగా వాటిని అభివృద్ధి చేసుకుంటూ చిన్నపాటి డైరీగా తీర్చిదిద్దుతున్నారు. పాడితో పాటు ఆర్థికంగా స్థిరపడటంతో పాటు కుటుంబానికి భరోసాగా ఉంటున్నామని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను ఆవులు అన్ని 6 సంవత్సరాల నుంచి పెంచుతున్నాను. ఒక ఆవుని దూడని కొనుక్కుని వాటి పుట్టిన వాటిని ఇంట్లోనే అలాగే ఎవరికి ఇవ్వకుండా అలా పెంచుకుని వస్తున్నాను. నా సాయశక్తుల వాటికి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాను. గవర్నమెంట్ డాక్టర్స్ వాళ్ళు నా సలహాలు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ప్రొసీజర్ అవుతున్నాను. పాల దిగుబడి ప్రస్తుతానికి బాగానే ఉన్నది. వాళ్ళు ఇచ్చినప్పుడు నాకు నెలకు 6,000-7,000 వచ్చేవి. నేను 6 ఆవులు పెంచి 5 పోతులు వేయలు మొత్తం 11. అందులో 5 ఆవులు చూలుతో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం లేగదోడ ఒకటి ఉంది. 5 పోతు పేలు ఉన్నాయి. వీటంటిని నేను చూసుకుంటున్నాను. వ్యాక్సిన్లు డాక్టర్ గారు వాళ్ళు వస్తున్నారు, చేస్తున్నారు. వాళ్ళ సజెషన్ తీసుకుంటున్నాను. ఆవుకి ఎప్పుడైనా బాగోలేకపోతే వెంటనే ఇమీడియట్గా వస్తారు, చేస్తారు. నాకు హెల్ప్నెస్గా ఉంటారు. పేడ గత్తంకి ఇస్తున్నారండి. పొలాలకి గత్తంకి అడుగుతున్నారు. వాళ్ళు గత్తాలకి ఇస్తున్నారు. డాక్టర్ లెక్క ఇచ్చేస్తాను. వాళ్ళు ఎంత అప్పుడు ఎలా ఏ రోజు ఏ రేటు ఉందో ఆ రోజు ఇస్తారు. మొన్న అయితే 600 ఇచ్చారు డాక్టర్ అంతే. ఎందుకంటే నేను స్వలాభం కోసం పెరగట్లేదు. నా శక్తులు నా ఆవుల కోసం పెంచుకుంటున్నాను. ఏదైనా సాయం ఉంటే గవర్నమెంట్ ద్వారా కొన్నాను. పాడి పశువులను పెంచేవారు ఆయా సీజన్లలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పశు వైద్యాధికారులు. ఎప్పటికప్పుడు జబ్బులను గుర్తిస్తూ అవసరమైన చికిత్స, టీకాలు వేయించాలంటున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో గాలికుంటు వ్యాధి ఆశిస్తుంది. అందుకే జిల్లాలోని అన్ని పశువైద్యశాలల్లో వైద్య సిబ్బంది బృందాలుగా ఏర్పడి టీకాలు వేస్తున్నారు. టీకా కోసం రైతు భరోసా కేంద్రాల్లోని పశువైద్య సహాయకులను సంప్రదించాలి. టీకా వేసిన వాటి గుర్తింపునకు విధిగా చెవిపోగు వేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం మా డిపార్ట్మెంట్ తరఫున గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు అనేది వేస్తున్నామండి. ఈ గాలికుంటు వ్యాధి అనేది వైరస్ వల్ల వచ్చే జబ్బు. ఈ జబ్బు వచ్చిన పశువుకి జ్వరంతో రావడంతో పాటు తర్వాత నోట్లోనూ గిట్ల మధ్య పుళ్ళు రావడము, నోట్లో నుంచి తేప కారడం జరుగుతుందండి. ఈ పుళ్ళు వల్ల, నొప్పి వల్ల, అది తినకపోవడం వల్ల అది నీరసించిపోతుంది. కాబట్టి ఈ వ్యాధి వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పశువైద్య కేంద్రాన్ని వెళ్తే మా వాళ్ళు వచ్చి వైద్యం చేస్తారు. ఈ నోట్లో పుల్లుని కడగడం, బోరిక్ యాసిడ్ వాటర్తో కడగడంతో పాటుగా ఏదైనా ఈ గడ్డి కాకుండా
రాగి జావ లేకపోతే అంబలి లాంటివి పెడితే వాటికి నీరసం కవర్ అవుతుంది. దీంతోపాటు నోట్లో పుండ్లకి మనం బోరిక్ యాసిడ్, గ్లిజరిన్, పసుపు కలిపి పెడితే అది పుళ్ళు తొందరగా మానేటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా మనం వైద్యం చేస్తే ఆటోమేటిక్గా రికవర్ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ వ్యాధి వచ్చిన తర్వాత పశువుకి ఈ పాల ఉత్పత్తి కంప్లీట్ తగ్గిపోతుందండి. అదేవిధంగా ఇది చూడు కట్టే అవకాశాలు తగ్గిపోతాయి. అందువల్ల రైతు ఆర్థికంగా నష్టపోతాడు. కాబట్టి మనం గవర్నమెంట్ వారు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం 2 సార్లు ఫిబ్రవరి, సెప్టెంబర్ నెలలో మనకి ఈ గాలికుంటు వ్యాధి టీకాలు అనేది ఫ్రీగా సరఫరా చేస్తున్నారండి. మన డిపార్ట్మెంట్లో అందరూ ప్రతి గ్రామం వెళ్ళి 4 నెలల వయసు ఉన్న పెయ్యి దగ్గర నుంచి అన్ని పశువులు కూడా ఆవు పశువులు, గేదె జాతి పశువులు అన్నిటికీ కూడా మనం ఈ టీకా వేస్తున్నామండి. రైతు సోదరులు ఈ అవకాశం వినియోగించుకోవాల్సి కోరుచున్నామండి. వేసవి కాలంలో పశు సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా పశు వైద్యాధికారులు పలు సూచనలు చేస్తున్నారు. వీటితో పాటు సబ్సిడీ కింద పశుగ్రాస విత్తనాలు, దాణా అందిస్తున్నారు. జిల్లాలోని పాడి రైతులు తమ పశువులకు ఆరోగ్య సమస్యలొస్తే 1962 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని చెబుతున్నారు. ఈ ఎండాకాలం వచ్చింది కాబట్టి పశువుల్లో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నాము రైతు సోదరులందరికీ కూడా. అదేవిధంగా ఈ గడ్డి విత్తనాలు, మొక్కజొన్న, ఈ సోర్గం గడ్డి విత్తనాలు ఏం చేస్తున్నామంటే 75% సబ్సిడీపై రైతులకి కొరత నివారించుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం వారు మనకు సరఫరా చేస్తున్నటువంటి TMR అంటే సంపూర్ణ దానా, దీన్ని మనం 60% సబ్సిడీపై గవర్నమెంట్ వారు ఇస్తున్నారు. ప్రతి రైతుకి కూడా ₹19.50 ఉన్న కేజీ ఉన్నదాన్ని మనం ₹6.5 ఇస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుని అందరినీ కూడా రైతులు చెప్తున్నామండి.